మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. అందరికీ నమస్కారము. ఈరోజు ప్రొద్దుటూరు రోటరీ క్లబ్ సెక్రటరీగా ఆర్టీసీ బాబా అన్నగారికి ఏకగ్రీవంగా ఎన్నుకున్న సందర్భంగా మేము ప్రొద్దుటూరు ముస్లిం మైనార్టీల తరపున అందరం కలిసి ఈరోజు సన్మానం చేస్తున్నాము. ఆయన భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పదవులు పొంది ప్రజాసేవ చేయాలనే ఉద్దేశము మాకు ఉంది. ఆయన భవిష్యత్తులో ఇంకా పై స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాము. నమస్కారం. అస్సలాముఅలైకుం. మిత్ర స్వభావము, మిత్రులతో కలిసి ప్రజాసేవ చేయాలా, ప్రజలకు అంకితంగా ఉండాలా, అవన్నీ ఆలోచించుకొని రోటరీ క్లబ్ వాళ్ళకు ఈ పదవి ఇచ్చిన ఆ రోటరీ క్లబ్ వాళ్ళకు మా మిత్ర బృందము ఇంకొకటి మన ముస్లిం మైనార్టీ తరఫున ఆయన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, ఇంకా పదవులు ఆశించాలా, పదవులు ఇంకొక పదవి ఉన్నత పదవికి పోవాలని ఆశిస్తూ, నేను మిత్రులు మనం ఉండే ప్రజలకు ఏదో మంచి సేవ చేయాలి గుణం ఉండే వ్యక్తి ఇలా ఆర్టీసీ బాబాకు ఇంకా పదవులు రావాలని ఆశిస్తూ విరమించుకుంటున్నాం. ఈరోజు ప్రొద్దుటూరులోని 23వ వార్డు కౌన్సిలర్ కార్యాలయంలో రోటరీ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడ్డటువంటి మా కార్మిక నాయకుడు, మజ్దూర్ యూనియన్ కార్మిక నాయకుడు బాబా గారు ఆర్టీసీ బాబా గారికి కార్యదర్శిగా నియమించినారు. ఈ సందర్భంగా మనము గుర్తించాల్సిన అంశం ఏమంటే, ఒక ప్రభుత్వ ఉద్యోగి తన ఉద్యోగ విరమణ తర్వాత ఇంటికో ఆధ్యాత్మిక కేంద్రాలకో అంకితమవుతారు. అలా కాకుండా
సర్వీస్లో ఉన్న సమయంలో కార్మిక నాయకునిగా, సర్వీస్ అయిపోయిన తర్వాత ముస్లిం సమాజంలో చౌషన్య స్వామి ఉరుసు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొని, ఆ తర్వాత ఎన్నో సంస్థల్లో సభ్యులుగా ఉంటూ, ఈరోజు మళ్ళీ సేవ చేయాలంటే ఇంటర్నేషనల్ సంస్థ అయినటువంటి రోటరీ సంస్థలో సభ్యునిగా ఉండి ఈరోజు ఉన్నత పదవులు తీసుకొని, రోటరీ సంస్థ అంటే సమాజంలో అందరికీ గుర్తించదగ్గ సంస్థ. కంటి ఆపరేషన్ విషయం అయితేనేమి, సేవా కార్యక్రమాలు అయితేనేమి, అలాంటి సంస్థలో మాలో ఒకటైనటువంటి మా అన్న లాంటి వ్యక్తి బాబా అన్నగారు ప్రధాన కార్యదర్శిగా చేరడము మాకు చాలా సంతోషంగా ఉంది. ఈయనకు భవిష్యత్తులో మంచి ఆయురారోగ్యాలతో సమాజానికి ఉపయోగపడాలని, మాలాంటి యువకులకు సమాజంలో ఒక పుస్తకంలా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి 23వ వార్డు కౌన్సిలర్ ఖలీలుల్లా గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన షేక్ బాబా గారు ఏ ఏ అసోసియేషన్లో పోయినా కానీ, ఏ ఉద్యోగం చేసినా కానీ అంకిత భావంతో ఎక్కడైనా పనిచేసే అలవాటు ఆయన. అదే ఆయనకు ఆర్టీసీ బాబా అని పేరు తెచ్చింది. షావుసనోలి స్వామి దర్గాలో ఉర్సు ఈయన కంటిన్యూగా చేసినాడు. దానికి ఉర్సు కమిటీ బాబా అని పేరు వచ్చింది. ఇప్పుడు రోటరీ సెక్రటరీగా రోటరీ బాబా అని కూడా పిలుస్తారు. ఆయన ఎక్కడ పనిచేసినా కానీ అంకిత భావంతో పనిచేస్తాడు. మేము ప్రొద్దుటూరులో అల్హమ్దు అంజుమనే ఇస్లామియా అని, దాంట్లో ఆయనకు గౌరవప్రదమైన పోస్ట్ ఉంటుంది. ఆయనకు మించి సేవ చేసేటోళ్ళు ఎవరు లేరు. ఆయన ముస్లిం పద్ధతులు అన్ని పద్ధతులు పాటించేటోడు. మా అంజుమన్లో సముచిత స్థానం, ఆయనకు గౌరవప్రదమైన స్థానం ఉంటుంది అని చెప్తూ నేను వివరిస్తున్నాను. గౌరవనీయులైన పాత్రికేయులకు, నా మిత్రులకు, నా సహోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, నన్ను ఈ రకంగా సన్మానించినందుకు మరొక్కసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముస్లిం సమాజం కోసం సేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను రోటరీలో చేరినాను. రోటరీ క్లబ్ అంటే ఓన్లీ హిందువులకే అనుకుంటారు చాలామంది. అట్లా కాకుండా ముస్లిమ్స్లకు కూడా దాంట్లో స్థానం ఉంటుందని రోటరీ క్లబ్ వాళ్ళు నిరూపించినారు. నాకు సెక్రటరీ పదవి, ఏకగ్రీయంగా సెక్రటరీ పదవి ఇచ్చి వాళ్ళు ముస్లిమ్స్లకు కూడా దీంట్లో అవకాశం ఉంది అని నిరూపించినారు. వాళ్ళకు మరీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా ప్రజాసేవ చేసేదానికైనా సరే ఒక కులమనే కాకుండా ఏ కులమైనా సరే మానవత్వంగా ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతోనే నేను దాంట్లో చేరడం జరిగినది. అందుకు నాకు సుముచితమైన స్థానం కల్పించినారు. దానికి వాళ్ళకు మళ్ళీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నారు. నా మిత్రులకు వీళ్ళకందరికీ చాలా రుణపడి ఈ రకంగా నన్ను సన్మానించడం అనేది చాలా అదృష్టం నాకు. ఈ అదృష్టాన్ని నేను చాలా వీళ్ళకందరికీ రుణపడి ఉన్నా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన దాదాపు నాకు, మన నూరి అన్నకు, తర్వాత కుద్దుబ్ అన్నకు, వీళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను. భాస్కర్ అన్నకు, వీళ్ళందరికీ కౌన్సిలర్లకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. షేక్ మహబూబ్ షరీఫ్ ఈరోజు ఆర్టీసీ బాబా గారిని సన్మానించడం జరిగింది. ఆయన చేసినటువంటి సేవలలో అనేక సేవలను గుర్తించి అంచెలంచెలుగా ఎదగడం వల్ల ఆయన చేసినటువంటి మంచిని గుర్తిస్తూ ఈరోజు సన్మానం చేస్తున్నాము. ఈ సందర్భముగా దేశంలో జరుగుతున్నటువంటి మత కలహాలను అరికట్టేదానికి స్వాతంత్రంలో ముస్లింలు, బ్రాహ్మిన్స్ ప్రాణ స్నేహితుల మాదిరి మెలిగినటువంటి అష్ఫాకుల్లా ఖాను, బిస్మిల్ గారు, వీళ్ళిద్దరి స్ఫూర్తిని తీసుకొని రాబోయే స్వాతంత్రంలో కూడా, స్వాతంత్ర దినోత్సవం రోజు కూడా దీని మీద ఒక వేడుకను చేయాలని ఉన్నాము. దేశంలో ఉన్నటువంటి మతోన్మాదాలను అరికట్టేదాని కోసము మేమంతా కృషి చేయాలని ఈ సందర్భంగా మేము ఒక పుస్తకాన్ని కూడా ఆవిష్కరించడం జరిగింది. మెదడు, నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మెదడు నరముల హాస్పిటల్. డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి, ఎండి, పీడియాట్రిక్, డిఎం, న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్. మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం, మూర్ఛ, ఫిట్స్, తలనొప్పి, మెడనొప్పి, మూతి వంకర, వణుకు, కంపవాతము, మతిమరుపు, నరాల బలహీనత, తిమ్మిర్లు, మంటలు, నడుము నొప్పి, కళ్ళు తిరగడం, కండరముల జబ్బులు,
తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును. మూర్ఛవ్యాధి పరీక్ష, వీడియో మూర్ఛవ్యాధి పరీక్ష, నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష, కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష, ఫిజియోథెరపీ వైద్య సదుపాయం, చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును. పక్షవాతం వచ్చిన 4 గంటల 30 నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బోలైసిన్ నిత్యం అందుబాటులో ఉండుట మా హాస్పిటల్ ప్రత్యేకత. చిన్నపిల్లల ఎదుగుదల లోపం, జన్యు సంబంధిత వ్యాధులు, మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459.